अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। నిన్న మనము షష్ఠి తత్పురుష సమాసం చెప్పుకున్నాము. షష్ఠి తత్పురుష సమాసం నిన్న పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు అదే క్రమంలో సప్తమి తత్పురుష సమాసం ఒకటి ఉంది, అదొకటి రాసుకున్నామండి. రాసుకోండి. సప్తమి తత్పురుష సమాసం హెడ్డింగ్ పెట్టుకోండి. సప్తమి తత్పురుష సమాసము. నిన్న క్రీడా జీవికార్థంలో షష్ఠి విభక్తి శబ్దానికి అకప్రత్యాంతరుడు సమాసం కాదు అని నిత్య సమాసం అవుతుందని చెప్పుకున్నాము. ఇవి కొన్ని ముఖ్యమైన బిందువులు చెప్పుకున్నాము. నెక్స్ట్ సప్తమి రాసుకోండి. సప్తమి తత్పురుష సమాసం రాసుకోండి. ఏ తత్పురుష సమాసం యొక్క విగ్రహ వాక్యంలో పూర్వపదము సప్తమి విభక్తి ఉంటుందో, పూర్వపదము సప్తమి విభక్తిలో ఉంటుందో, ఏ తత్పురుష సమాసం యొక్క విగ్రహ వాక్యంలో పూర్వపదము సప్తమి విభక్తిలో ఉంటుందో, పూర్వపదము సప్తమి విభక్తిలో ఉంటుందో దాన్ని సప్తమి తత్పురుష సమాసం అంటాము. మళ్ళీ చెప్తున్నాను. ఏ తత్పురుష సమాసం యొక్క విగ్రహ వాక్యంలో అయితే పూర్వపదం అనేది సప్తమి విభక్తిలో ఉంటుందో అటువంటి దాన్నే సప్తమి తత్పురుష పూర్వభక్తి విభక్తిలో ఉంటే దాన్నే సప్తమి తత్పురుష సమాసం అంటాం. పూర్వపదం సప్తమి విభక్తి ఉంటుందో దాన్ని సప్తమి తత్పురుష సమాసం అంటాము. సప్తమి తత్పురుష సమాసం అంటాము. ఓకే, ఇది సప్తమి విభక్తిని గుర్తించడానికి ముఖ్యమైన ఒకటి బిందు అని చెప్పి అంటే పూర్వపదంలో సప్తమి విగ్రహవాక్యం చేసినప్పుడు పూర్వపద సప్తమి విభక్తిలో ఉందంటే అది ఖచ్చితంగా సప్తమి తత్పురుష సమాసం ఏంటిదని ఒక ముఖ్య లక్షణం చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ సప్తమి విభక్తి ఉండాలని చెప్పారు. పూర్వపదంలో ఉత్తరపదమే ఉండాలి. పూర్వపదంలో సప్తమి విభక్తి ఉండాలని చెప్పారు. ఉత్తరపదం ఏ శబ్దాలతో సమాసం అవుతుంది అనేది ఏ శబ్దాలతో, పూర్వపదంలోని సప్తమి విభక్తి ఏ శబ్దాలతోటి సమాసం, ఈ శబ్దం దానితోటి సమాసం అవుతుంది. ఉత్తరపదంలో ఏ శబ్దాలతో సమాసం అవుతుంది అనేది మనం ఇప్పుడు బిందు వైజ్ గా చెప్పుకున్నాను. ఇప్పుడు ఇందులో రాసుకున్నాం. ఒకటో బిందు కింద సప్తమి విభక్త్యంత శబ్దము, ఒకటో పాయింట్ కింద రాసుకోండి. సప్తమి విభక్త్యంత శబ్దము సౌండ్ శబ్దం తోటి సప్తమి విభక్త్యంత శబ్దానికి రాయండి. సప్తమి విభక్త్యంత శబ్దానికి సౌండ్ శబ్దం తోటి సౌండ మొదలగు శబ్దాలతో, సౌండ్ చాలా ఉన్నాయండి,
షౌండ మొదలగు వాటి శబ్దాలతోటి మూర్ధన్య సకారమా మహోదయ? షౌండ అంటే శంఖంలో ఉండే సకారం అండి. షౌండ శంఖంలో షౌండ మొదలగు శబ్దాలతోటి షౌండ ఆది మొదలగు శబ్దాలతోటి షౌండ ఆది మొదలగు శబ్దాలతోటి తత్పురుష సమాసం అవుతుంది. తత్పురుష సమాసం అవుతుంది. తత్పురుష సమాసం అవుతుంది. ఉదాహరణకి ఎగ్జాంపుల్ అక్షేసు సౌండ. చూడండి పూర్వపదంలో ఉంది అక్షేసు, సప్తమి విభక్తిలో ఉంది కదా. అక్షేసు షౌండ షౌండ అక్షేషు షౌండ ఈజ్ ఈక్వల్ టు అక్షేషు అనే సప్తమి విభక్తి అంది శబ్దానికి ఉత్తరపంజంది సౌండ శబ్దంతో సమాసం ఏందంట. షౌండ మొదలగు శబ్దాలు చాలా ఉన్నాయి. షౌండ శబ్దంతో సమాసం చేస్తే అయిపోయింది అక్ష షౌండ. అక్ష షౌండ అక్షేషు షౌండ అక్ష షౌండ. అక్ష షౌండ అంటే అక్షేషు అంటే అక్షం అంటే జువ్వ అండి. జువ్వ అంటే మనం తెలుసా పాచికలు ఆడటం. మా మహాభారతంలో జువ్వ ఆడేది కదా, అది దాంట్లో నిపుణుడు. అక్షేషు షౌండ జువ్వ అంటే పాచికలు ఆడటంలో నైపుణ్యం కలిగిన వాడిని షౌండ అంటాం. అంటే నైపుణ్యం కలిగినటువంటి దక్షత కలిగినటువంటి వ్యక్తిని షౌండ అంటాం. స్పష్టమైందండి. అక్షేషు అక్షరాలు అంటే జువ్వ ఆడటంలో, షౌండ అంటే నిపుణుడు నైపుణ్యం కలిగిన వాడు, వాడినే షౌండ అంటాం. అక్ష షౌండ అంటాం. అతనే అక్ష షౌండ. సమాసం చేసినప్పుడు విగ్రహవాక్యంలో విభక్తి అయితే ఉందో తొలగిపోతుంది. మధ్య ఉండే విభక్తి తొలగిపోతుంది అండి. సప్తమి విభక్తి కదా, అది తొలగిపోయి సమస్త పదంలో ఒకే విభక్తి వచ్చిందన్నమాట. ఓకేనా? సో అందుకే అక్షేసు సౌండ ఈజ్ ఈక్వల్ టు అక్ష షౌండ. అలాగే అక్షేసు ధూర్త, రెండు ఎగ్జాంపుల్ రాసుకోండి. అక్షేసు ధూర్త పాచికలో ధూర్త వ్యక్తి అన్నమాట, దుష్టుడు. అక్షేసు ధూర్త దుష్ట వ్యక్తి, దుర్బుద్ధి కలిగిన వ్యక్తి. అక్షేషు ధూర్త అక్షధూర్త. అక్షేషు ధూర్త అక్షధూర్త. అలా ఎన్ని రాసుకోవచ్చు అండి మనం. ఓకేనా? ముందు సప్తమి విభక్తి ఉండాలి. ఆ సప్తమ్యంత విభక్తి శబ్దానికి పక్కన సౌండ్ శబ్దంతో నిపుణత్వం కలిగిన శబ్దంతో మనం సమాసం చేయాలన్నమాట. ఓకే. అలాగే గణితే పండిత. గణితే గణితే పండిత. గణితే అంటే సప్తమి విభక్తి ఏకవచనది. గణితంలో సప్తమి విభక్తి లోపల అంటాం కదా. గణితే అంటే గణితంలో. సౌండ గణిత సౌండ. పండిత చెప్పాదా? గణితే సౌండ అంట. పండిత అంటే గణితంలో పాండిత్యం కలిగిన వాడు, అంటే నిపుణత చెప్తుంది. ఇక్కడ సౌండాకి పర్యాయ శబ్దం అన్నమాట. ఇక్కడ పండిత శబ్దం అంటే పాండిత్యం చెప్తున్నా, వాని యొక్క నైపుణ్యాన్ని చెప్తున్నమాట. గణితే పండిత. గణితే పండిత. గణితే పండిత. గణిత పండిత. సమస్త పదం వస్తుంది. గణితే అంటే గణితంలో, పండితుడు ఈజ్ ఈక్వల్ టు గణిత పండిత అంటాం. గణితే పండిత గణిత పండిత. గురుగారు అక్షధూర్త అంటే అర్థం ఏమొస్తుందండి? అక్షధూర్త అంటే పాచికల ఆటలో ధూర్త వ్యక్తి. పాచికలునే ఒకటి నీతి నిజాయితీగా నైపుణ్యంతో, కుశలత్వ నైపుణ్యంతో దక్షత సంపాదించుకున్నాడు. ఒకడు దాంట్లో కుటిలత్వంతో దుష్ట బుద్ధితోటి ఆడుతున్నాడు, దుష్టుడు అన్నమాట. పాచిక ఆటలో దుష్ట వ్యక్తి, దుర్బుద్ధి కలిగిన. పాచికల్లో దొంగాట ఆడటం అండి. దొంగాట ఆడ దుష్ట వ్యక్తి దొంగాట ఆడటం. ఇప్పుడు మనం శకుని తీసుకోవచ్చు. ఓకేనా? మహాభారతంలో శకుడు దుష్ట వ్యక్తి. పైన ఇక నీతి నిజాయితీగానే అతను ఆడటంలో మంచి నైపుణ్యం కలవాడు.
న్యాయబద్ధంగా. ఇక న్యాయం ఉంటే అన్యాయంగా, అధర్మంగా, దొంగతనంగా. ఓకే. ధన్యవాదాలు. నెక్స్ట్ పాకే కుశలః. పాకే కుశలః. పాకే అంటే పాకం అంటే వంటశాలలో, వంట చేయడంలో కుశలుడు. పాకే పాకశాలలో అంటే వంటలో, పక్వం చేయడంలో. పాక కుశలః. అనువాదే నిపుణః. అనువాదే నిపుణః. అనువాదించే నిపుణుడు, ట్రాన్స్లేషన్ చేస్తూ ఉంటాం కదా అది. అనువాదే నిపుణః. అనువాద నిపుణః. అట్లా ఎన్నో రాసుకోవచ్చు మనం. కార్యే కుశలః. కార్యకుశలః పనిలో కుశలుడు, కార్యకుశలః. లేఖనే కుశలః. లేఖన కుశలః. అలా మనం వందలు రాసుకోవచ్చు. నియమం తెలిసింది కదా మనకు. నైపుణ్యత చెప్పాలి, ఏదో ఏ విషయంలో నైపుణ్యం చెప్పాలో ఆ విషయంలో మనం విగ్రహం శబ్దం తీసుకొని చెప్పేయచ్చు. ఓకేనా. పఠనే నిపుణః. పఠన్ నిపుణః. యుద్ధే నిపుణః. యుద్ధ నిపుణః. యానే నిపుణః. యాన చాలనే నిపుణః. యానం నడపడంలో నైపుణ్యం గలవాడు. యాన నిపుణే. యాన చాలనే నిపుణః. యాన చాలన నిపుణః. అలాగా ఇదే విధంగా వందల శబ్దాలు రాసుకోవచ్చండి. ఓకేనా. అంటే అనువాద నిపుణః అంటే ఏమి గురుగారు? అనువాదే నిపుణ. అనువాదం చేయడం, ఏదైనా ట్రాన్స్లేషన్ చేయడం నిపుణుడు, నైపుణ్యం కలిగిన వాడు. అనువాదే నిపుణః ఇజ్ ఈక్వల్ టు అనువాద నిపుణః. ధన్యవాదం గురుగారు. అదే కటే ప్రవీణః. కటే ప్రవీణః. కటే ప్రవీణః. కటం అంటే చటాయి, అంటే మన చేపలు ఉంటాయి కింద పడుచుకునేవి, అవి అల్లే ఆ చేపలు అల్లే వాళ్ళు ఉంటారండి. కొంత దాంట్లో చాలా శీఘ్రంగా అల్లుతూ పోతుంటామట. కటే నిపుణః. కట నిపుణః. కటే ప్రవీణః. నిపుణుడు రాసుకోవచ్చు. కటే ప్రవీణః ప్రావీణ్యం కలిగిన వాడు. కటే ప్రవీణః. కట ప్రవీణః. ఇవన్నీ కూడా అతని యొక్క చాతుర్యాన్ని, తన యొక్క నైపుణ్యాన్ని చెప్తున్నాయన్నమాట. ఇవన్నీ సౌండాది గణం అండి. ఒక గణం ఉంది, సౌండాది గణంలో ఉన్నాయి శబ్దాలను కూడా. అలా ఎన్నో తీసుకోవచ్చు మనం. ఇప్పుడు యాన చలనే నిపుణః అది ఒకసారి చెప్పండి సార్. అది యాన చాలనే నిపుణః. ఇది సమస్త యాన చాలనం అనేది. యాన చాలనంలో అంటే నడపటంలో నిపుణుడు. యాన చాల నిపుణః. సమస్త పదం ఎలా వస్తుంది సార్ అది? యాన చాలన నిపుణః. అలా ఎన్నో రాసుకోవచ్చు. నిధులు ఇప్పుడు ఎన్నో చెప్పేయచ్చు. చెప్పాం కదా ఇప్పుడు. పూజాయం నిపుణః. పూజా నిపుణః. పూజ నిపుణుడు. వార్తాలాపే నిపుణః. వార్తలాప నిపుణుడు. వార్తాలాప నిపుణః. వివాదే నిపుణః. వివాదం చేయడం నిపుణుడు. అట్లా అలా ఒక్కోది ఒక గుణాన్ని తీసుకుని మనం ఏదైనా చెప్పుకోవచ్చు. అట్లా భాషా ప్రవీణః. భాషాయాం ప్రవీణః. భాషా ప్రవీణః. భాష శబ్దం స్త్రీలింగం కాబట్టి. ఓకేనా. అలాగనే రాసుకోవచ్చు. ఇవి మనకు మూల సిద్ధాంతం. ఓకే. ఇప్పుడు 2వ పాయింట్ రాసుకోండి. ఇంకా ఏ శబ్దాలతో అవుతుంది సమాసం అంటే మనం నైపుణ్యాలతో ఈ రకంగా ఉంటాయి అని చెప్పుకున్నాము. ఇవన్నీ మనం ఇదే విధంగా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ రాసుకోండి. సప్తమి విభక్తి శబ్దానికి ఇంకా ఏ శబ్దాలతో సమాసం అవుతుంది చెప్తున్నాడు. సప్తమ్యంత విభక్తి శబ్దానికి సిద్ధకామ, శుష్క. సిద్ధకామ, శుష్క. సిద్ధకామ, శుష్క కామ. సిద్ధ శుష్క పక్వ కామ. పక్వ కామ. సిద్ధ శుష్క పక్వ కామ. బంధ. ఈ శబ్దాలతోటి కూడా తత్పురుష సమాసం అవుతుంది. ఈ శబ్దాలతోటి కూడా తత్పురుష సమాసం అవుతుంది. ఈ శబ్దాలతోటి కూడా తత్పురుష సమాసం అవుతుంది.
ఈ శబ్దాలతో కూడా తత్పురుష సమాసం అవుతుంది. ఏం చెప్పాను? సప్తమి పూర్వపదం సప్తమి విభక్తి అంత శబ్దానికి సిద్ధ శబ్దంతో సమాసం అవుతుందంట. శుష్క, పక్వ, బంధ ఈ శబ్దాలతో కూడా సమాసం అవుతుందంట. అంటే ఈ సప్తమి శబ్దము సిద్ధ శబ్దంతో, శుష్క శబ్దంతో, పక్వ శబ్దంతో, బంధ శబ్దంతో సమాసం అవుతుంది. ఏ సమాసం? తత్పురుష సమాసం అవుతుంది. సూత్రం ఏంటి? సిద్ధ శుష్క పక్వ బంధైశ్చ అష్టాదశ సూత్రం. సిద్ధ శుష్క పక్వ బంధైశ్చ అనే సూత్రం ప్రకారంగా సమాసం అయిందండి. సో అవే ఇక్కడ మనం ఎగ్జాంపుల్ రాసుకుందాం. రాసుకోండి. సాంకాశ్యే సిద్ధః. సాం దంత సకారం, సరస్వతి సకారం. సాంకాశ్యే అంతిమంలో శంఖంలో సకారం, తాళవే సకారం. సాంకాశ్యే సిద్ధః. ఈజ్ ఈక్వల్ టు సాంకాశ్య సిద్ధః. సాంకాశ్యే అనేది సప్తమి విభక్తి ఏకవచనం అండి. సిద్ధ అనేది ఉత్తర పదం అన్నమాట. పైన చెప్పిన విధంగా సాంకాశ్య సప్తమి విభక్తి అంత శబ్దానికి సిద్ధ శబ్దం సమాసం చేశాం. కలిపితే ఏమైపోయింది? సాంకాశ్య సిద్ధ అయిపోయింది. సాంకాశ్య సిద్ధ అంటే సాంకాశ్య అనేది ఒక నగరం పేరు అండి. ఏంటిది? ఒక నగరం పేరు. సాంకాశ పేరు కలిసి నగరం ఏదైతే ఉందో ఆ నగరంలో నిర్మితమైనటువంటి దాన్ని సాంకాశ సిద్ధ. సాంకాశ నగరంలో సిద్ధమైనటువంటి వస్తువు పదార్థం ఏదైతే ఉందో దాన్ని సాంకాశ సిద్ధ అంటాం అని చెప్తుంటాం. ఇప్పుడు కొన్ని చోట్ల కొన్ని నగరాల్లో, కొన్ని గ్రామాల్లో, కొన్ని ఊర్లలో కొన్ని వస్తువులు ప్రసిద్ధంగా అమ్ముతుంటాయి, ప్రసిద్ధంగా నిర్మితం అవుతుంటాయి, ప్రసిద్ధంగా తయారు చేస్తూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు చీరలు నేర్చే వాళ్ళు నగరం భిన్నంగా ఉంటుంది, ఇక గ్రామం భిన్నంగా ఉంటుంది, ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రావీణ్యం ఉంటుంది అన్నమాట. అది దానికి సాంకాశ్య సిద్ధం. ఎక్కడైతే సిద్ధమైందో దాన్ని, ఏ వస్తువు సిద్ధమైందో ఆ వస్తువు ఎక్కడైతే సిద్ధమైందో ఆ ఊరు పేరుతో, ఆ గ్రామం పేరుతో, ఆ నగరం పేరుతో చెప్పుకుంటాం అన్నమాట. సాంకాశ్య అని అప్పట్లో ఒక నగరం పేరు అన్నమాట. సాంకాశ్య సిద్ధ, సాంకాశ్య సిద్ధ అంటే సాంకాశ్య నగరంలో ఉత్పన్నమైనటువంటి వస్తువు పదార్థం ఏదైనా కావచ్చు. క్షమిద్దామాచార్య, ఇప్పుడు పట్టు చీరలకి ఫలానా ఊరు అట్లాగా ఉంది కదా. బనారస్ పట్టు చీరలు, కంచి పట్టు చీరలు, దాన్ని బనారసే సిద్ధ, బనారస సిద్ధ అని చెప్పుకోవచ్చు. అట్లా ఏ దేశంలో నగరంలో అయితే ఎక్కడైతే ఉత్పన్నమో దాన్ని ఆ పేరుతో మనం సిద్ధం అని తయారైనటువంటివి, నిర్మితమైనటువంటివి. అట్లా మీరు చెప్పిండు బనారస్ లో ఎక్కువ చీరలు ఉత్పన్నమవుతున్న అక్కడి నుంచి వస్తుంటాయి. అందుకే బనారసే ఇప్పుడు బనారస్ ని వారణాసి అంటామంట. సంస్కృతిలో ఉంది వారణాసి శబ్దం. దానికే వారణాస్యాం సిద్ధ, వారణాసి సిద్ధ, వారణాస్యాం సిద్ధ అలాగది చూడండి. కొండపల్లికి బొమ్మలు కొండపల్లికి ఏటి కొప్పపాక ఇది కూడా కొండపల్లి నగరే సిద్ధ, కొండపల్లె సిద్ధ, కొండపల్లె ఇక్కడ మతి శబ్దం లాగా నడుస్తుంది. కొండపల్లె సిద్ధ, కొండపల్లి సిద్ధ, కొండపల్లి సిద్ధ ప్రతిమాహ. ఏ ప్రతిమలు అయితే ఉత్పన్నమయ్యావు అది విశేషంగా పెట్టుకోవాలి. మళ్ళీ ఆ వస్తువు ఏదైతే ఉందో ఆ శబ్దం పెట్టుకుంటే అది ఇది విశేషణం అవుతుంది, మనకు సమస్త పదం అది విశేషం అయిపోతుంది. ధన్యవాదాలు. కాశ్యాం సిద్ధ, కాశ్యాం సిద్ధ, కాశీ సిద్ధ, శాటికా, కాశీలో ఉత్పన్నమైన శాటికా చీరలు అలాగేదని చెప్పుకోవచ్చు. ఓకే, అస్తు. నెక్స్ట్ గురుగారు, కొండపల్లి అన్నది పుల్లింగ శబ్దం అవుతుందా అండి, స్త్రీలింగ శబ్దం కింద తీసుకోవాలండి? కొండపల్లి హరిహి శబ్దానికి సమానం తీసుకుంటే పుల్లింగం అయిపోతుంది. ఓకే, మతి శబ్దానికి సమానం తీసుకుంటేనా స్త్రీలింగం అయిపోతుంది. స్త్రీలింగం. అది దాని లింగాన్ని బట్టి మనం దాని ప్రకారంగా మతి అన్నప్పుడు స్త్రీలింగం అంటే మతవు అయిపోతుంది, హరి అన్నప్పుడు హరవ అవుతుంది. ఇక్కడ కూడా అంటే మన ఇష్టం వచ్చినట్టు తీసుకోవచ్చా అండి? అది ప్రయోగాన్ని బట్టి తీసుకోవాలండి. ప్రయోగాన్ని బట్టి ఎక్కడ ఏ శబ్దాన్ని ప్రయోగించాలి. మన జనరల్గా ఉపయోగించుకున్నాం, మనం సామాన్య లౌకిక శబ్దాలు తీసుకున్నాం, శాస్త్రీయబద్ధమైన శబ్దాలు తీసుకోలేదు.
అవునండి. అట్లా అన్నమాట. ఇప్పుడు అది మనకు వాస్తవంగా ఆ నగరం పేరు ఎలా పిలుస్తాం, ఒక్కో చోట ఒక రకం పిలుస్తా ఉంటాం. ఇప్పుడు మన విజయవాటిక విషయంలో రకరకాల విజయనగరం అని చెప్పి, విజయవాటిక అని చెప్పి, ఇంకేదో చెప్పారు, అట్లా రకరకాల పేర్లు చెప్తుంటాం అంట. అప్పుడు వాళ్ళ అనుసారంగా చూసుకోవాలి. అప్పుడు బెజవాడ. బెజవాడ అని చెప్పి అవి ఎవరు ఏ రూపంలో ఉపయోగించాలనుకుంటున్నారో, పుల్లింగంలో ఉందా స్త్రీలింగంలో ఉందా దాన్ని బట్టి మనం లింగాన్ని బట్టి మనం మార్చుకోవచ్చు. అలాగే మహోదయ కాశ్యాం సిద్ధ ఏం చెప్పారండి? కాశ్యా సిద్ధ, కాశీ సిద్ధ, కాశీ సిద్ధ, శాటికాహ. శాటికాహ. కాశ్యాం సిద్ధ శాటిక, కాశ్యాం సిద్ధ శాటిక. అది శాటిక అనేది సమస్త పదానికి అవయవం కాదండి, అది పృథక్ శబ్దం అండి, వేరే శబ్దం. మరి సంస్కృతం ఏమని రాయాలండి? సంస్కృతం కాశీ సిద్ధ, కాశీ సిద్ధ. కంచి అంటే కాంచాం సిద్ధ అంటారా అండి మహోదయ? అది వేదండి, కాంచీ వేరు మరి కాశీ వేరు. కంచి నగరానికి ఎలా చెప్తారు అలా? అట్లా మినిమం కాంచ్యాం సిద్ధ, చకాలం పెట్టుకోవాలి. కాంచాం సిద్ధ, కాంచీ నగరంలో ఉత్పన్నమైనటువంటి, అలాగే రాసుకోవచ్చు. నెక్స్ట్ భారతే సిద్ధ, చీన్ దేశంలో కాకుండా భారతదేశంలో సిద్ధమైనటువంటి వస్తు పదార్థాలు ఏవైతే ఉన్నాయో, భారతే సిద్ధ, భారత సిద్ధ, మన భారతదేశంలో నిర్మితమైనటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో, భారతే, భారతం అనేది నపుంసకలింగం ఉంది కాబట్టి భారత సప్తమి విభక్తిలో వచ్చిన భారతే అవుతుంది అన్నమాట. ఇది మాకు భారతం నిశ్చయం అన్నమాట. దీంట్లో మాకు శబ్దం స్పష్టంగా ఉంది, దీంట్లో సందేహం లేదు. దేశ శబ్దం అంటే భారతదేశ అన్నప్పుడు భారతదేశే సిద్ధ, భారతదేశ సిద్ధ అలా అవుతుంది. మళ్ళా ఓన్లీ భారతం అన్నాం అనుకోండి నపుంసకలింగం, దేశ శబ్దంగా కలుపుకున్నామంటే భారతదేశ అయిపోతున్నప్పుడు, అప్పుడు సమస్త పదం అవుతుంది భారతదేశే సిద్ధ, భారతదేశే సిద్ధ. అట్లా సందర్భాన్ని బట్టి మనకు లింగంలో మార్పులు వస్తూ ఉంటాయి, ప్రయోగాన్ని బట్టి. ఆ ప్రయోగానుసారంగా మనం నపుంసకం తీసుకోవాలన్నా, స్త్రీలింగం తీసుకోవాలన్నా, పుల్లింగం తీసుకోవాలనేది మనకు ప్రయోగం చెప్తుంది అనమాట. అలాగే ఇప్పుడు భారతీయ సప్తమి విభక్తి అనే శబ్దానికి సిద్ధ శబ్దం సమాసం చేశాము. అలాగే జయపూరే సిద్ధ అంటే ఏ దేశంలో జయపూరే సిద్ధ, జయపుర సిద్ధ, జయపుర సిద్ధ, ఆంధ్రప్రదేశే నిర్మిత సిద్ధ, ఆంధ్రప్రదేశ్ సిద్ధ అట్లా ఎన్నో రాసుకోవచ్చు మనం. నెక్స్ట్ రాసుకోండి ఆతపే శుష్క, శుష్క శబ్దం వచ్చింది కదా, సిద్ధ శుష్క, సిద్ధ శబ్దానికి అలా చెప్పాము. నెక్స్ట్ శుష్క శబ్దానికి ఆతపే శుష్క, ఆతపం అంటే ఎండ, ఎండలో ఆరిపోయాయి, శుష్కమే ఆరిపోయినాయి. ఆతపే శుష్క, ఆతప శుష్క. ధూప్ అంటే ఎండలో ఆరిపోయాయి, ఎండిపోయాయి, ఆరిపోయాయి. ఆతపే శుష్క, ఆతప శుష్క. కొన్ని ఎండలు ఆరిపెడుతుంటాయి బట్టలు, ఇంకా వస్తువులు, పదార్థాలు. ఆతపే శుష్క, ఆతప శుష్క. లేదా ఛాయాయాం శుష్క, ఛాయ అంటే నీడ. కొన్ని నీడలో కొన్ని పదార్థాలు ఉంటాయి, ఔషధాలు ఉంటాయి, కొన్ని ఇంకేమైనా ఉంటాయి. కొన్ని నీడలో ఆరేస్తుంటాం, నీడలో మనం ఆరబెడుతూ ఉంటాం, ఎండబెడుతూ ఉంటాం అంట. ఎక్కువ దానికి ఎండ ఉండకూడదు అనుకున్నప్పుడు మనం సామాన్యంగా నీడలో కూడా ఆరబెడుతూ ఉంటాం అట. ఛాయాయాం శుష్క, ఛాయా శుష్క, ఛాయలో ఆరబెట్టబడింది. ఛాయాయాం శుష్క, ఛాయా శుష్క. ఓకే, ఈ శుష్క శబ్దంతో చూసాము. నెక్స్ట్ స్థాళ్యాం పక్వ, స్థాళి అంటే ఒక పాత్రలో పక్వమైంది. స్థాళ్యాం పక్వ, స్థాళీ పక్వ. స్థాళ్యాం పక్వ, స్థాళీ పక్వ. స్థాళ్యాం పక్వ, స్థాళీ పక్వ. ఇప్పుడు అర్థమవుతుందా? అట్లా ఎక్కడైతే ఏ స్థానంలో ఏ పాత్ర అయితే పక్వమైందో దాన్ని స్థాళీ పక్వ అని చెప్పాం. నెక్స్ట్ స్థాళ్యాం పక్వ అంటే పాత్రలు. స్థాయి అంటే పాత్ర విశేషం. మనం అన్నం వండుకుంటాం, ఏదైతే చేసుకుంటామో, పదార్థాలు చేసుకుంటామో అది, దాన్ని స్థాళి అంటామట. స్థాళ్యాం పక్వ, స్థాయిలో పక్వమైంది, దాన్ని స్థాళీ పక్వ అంటాం. స్థాళి అంటే పళ్ళెం కదండి మహోదయ. కుంభి పాత్ర అంటాం, కుంభి పాత్ర పెద్ద పాత్ర ఉండవు, కుంభి పాత్ర. కుంభ్యాం పాత్ర, కుంభ్యాం పక్వ, కుంభి పక్వ. ఓ కుబేరుడు అంటుంటామట. కుబేరుడు అంటే చాలా
విశాలంగా ఉంటుందండి పాత్ర అతనిది. కుంభ్యాం పక్వః, కుంభీ పక్వః. ఓకే, ఇది పక్వ శబ్దంతో సప్తమి విభక్తి, కుంభ్యాం సప్తమి విభక్తి శబ్దానికి పక్వ శబ్దంతో సమాసం చేసినప్పుడు ఈ రకంగా ఉంటుంది చూసాం. అదే బంధ శబ్దం అవుతుంది. చక్రే బంధ, చక్రబంధ, చక్రంలో బంధించాడు అన్నమాట. చక్రే బంధ, చక్రబంధ, చక్రే బంధ, చక్రబంధ ఇలాగా ఉంటాయి. ఓకేనా? అంటే ఇక్కడ ఎప్పుడైనా సప్తమ్యంతికి వేరే శబ్దాలతో అయిందనుకో, సిద్ధ, శుష్క, పక్వ, బంధ ఈ శబ్దాలతో సమాసం అవుతున్నాను. వేరే శబ్దాలు ఇష్టానుసారంగా తీసుకోనికి లేదన్నమాట. ఓకే, ఒక ముందు చెప్పుకున్నాం సప్తమి విభక్తి శబ్దానికి ఉత్తర పదంలో తీసుకున్నాం అనుకోండి, నిపుణత చెప్పాలని తీసుకోవచ్చు. నైపుణ్యం చెప్పే శబ్దాలు ఉంటే అక్కడ చేసుకోవచ్చు. నైపుణ్యం కాదనుకోండి, నైపుణ్యం కాకుండా వేరే అర్థం ఉందనుకోండి, ఉంటే ఇవి ఉండాలి. సిద్ధ, శుష్క, పక్వ, బంధ శబ్దాలతో ఉండాలి. ఓకేనా? ఈ రకం కట్టిపడేశాడు. తర్వాత ఏం చెప్తున్నాడు నెక్స్ట్ రాసుకోండి. మూడో బిందుకు సప్తమ్యంత శబ్దానికి సప్తమ్యంత శబ్దానికి సప్తమ్యత్ అండి. సప్తమి విభక్త్యంత సప్తమ్యంత్ శబ్దానికి అలాగే సప్తమి విభక్త్యంత శబ్దానికి సప్తమి విభక్తి అని మనకు ముందు నియమం చెప్పినదా, పూర్వపదంలో సప్తమి విభక్తి అంత శబ్దమే ఉండాలి. ఏదైనా కానీ అది సప్తమి విభక్తితో అది స్త్రీలింగం కావచ్చు, పుల్లింగం కావచ్చు, నపుంసకలింగం కావచ్చు, ఏ లింగం అయినా సరే పూర్వంలో సప్తమి విభక్తి అంత శబ్దమే ఉండాలి. ఇది సప్తమి విభక్తులు ఏకవచనం ఉండొచ్చు, సప్తమి విభక్తిలో ద్వివచనం ఉండొచ్చు, సప్తమి విభక్తిలో బహువచనం కూడా ఉండొచ్చు, ఇబ్బంది లేదు మనకు. కానీ ఉండాల్సింది సప్తమి విభక్తి ఉండాలి. ఆ సప్తమ్యంత విభక్తి శబ్దానికి పక్కన ఉత్తర పదంలో ఏ శబ్దాలు అయితే చెప్పుకుంటామో ఆ శబ్దాలతోటి మాత్రమే అవుతుందండి. ఈ శబ్దానికి సప్తమ్యంత శబ్దానికి మనం నిర్ధారించిన శబ్దాలతోటి మాత్రమే సమాసం అవుతుంది. వేరే శబ్దాలతోటి సమాసం కాదన్నమాట. ఈ సప్తమ్యంత శబ్దానికి ఇప్పుడు మన పైన చెప్పి సిద్ధ, శుష్క, పక్వ, బంధ ఈ శబ్దాలతోటి మాత్రమే సమాసం అవుతుంది. సప్తమ్యంత శబ్దానికి వేరే శబ్దాలతో సమాసం కాదు. అది ఎక్కడెక్కడ సమాసం అవుతుంది చెప్పుకుంటున్నాం మనం. ఓకే, సప్తమి విభక్త్యంత శబ్దానికి కాకి వాచి శబ్దంతో, కాకి అంటే కాకి అని చెప్పడం కోసం, పక్షిని చెప్పడం కోసం ఏవైతే పర్యావాచ శబ్దాలు ఉన్నాయో ఆ పర్యావాచ శబ్దాలతో సమాసం అవుతుంట. కాకి వాచి శబ్దాలతోటి, కాకి వాచి శబ్దాలతోటి తత్పురుష సమాసం అవుతుంది. కాకి వాచి, కాకి వాచి, కాకి అంటే పక్షి అని, కాకి తెలుసు కదా, కాకి వాచి శబ్దంతో, కాకి వాచి శబ్దంతో తత్పురుష సమాసం అవుతుంది. కానీ నింద యొక్క విషయం ఉంటేనే, ఈ కాకి ఉదాహరణ తీసుకుంటాం అంటే, ఇప్పుడు కాకిని ఎప్పుడు తీసుకుని మనం నిందావచనం ఉపయోగిస్తాం. నిందా విషయం ఉంటేనే. కానీ ఇప్పుడు కాకి వాచి శబ్దం సమాసం చేస్తున్నాం అంటే అక్కడ నిందించే విషయం ఉండాలన్నమాట, స్తుతించే విషయం కాదు. నిందించే విషయం ఉంటేనే మాత్రమే అది తత్వ సమాసం అవుతున్నమాట. అంటే నిందాపూర్వకంగా మాత్రమే ఉపయోగపడుతుందండి, ఉపయోగపడుతున్నమాట. కాకి శబ్దంతో సమాసం చేసుకున్నామంటే, కాకి అర్థం శబ్దంతో సమాసం అవుతుందంటే అది నిందని చెప్పడం కోసం వచ్చిందన్నమాట. చూద్దాం ఇప్పుడు. ఏం చెప్పాను? కాకి వాచి శబ్దంతో తత్వ సమాసం అవుతుంది, కానీ నిందా విషయకం ఉంటేనే. కానీ ముఖ్యమైన బిందు ఏంటి? నిందా విషయకం ఉంటేనే అవుతున్నమాట. అంటే అర్థం కూడా ప్రధాన చూడండి. సమాసం మనకు సమాస్త పదం ముఖ్యం కాదు, ఆ సమస్త పదం ఏ దానికి ప్రాధాన్యత, ఏ అర్థానికి ప్రాధాన్యత ఇస్తుంది, అర్థానుగుణం కూడా మనం సమాసం తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. అందుకే సమాసాలు వల్ల మనకు అర్థంలో స్పష్టత వచ్చేస్తుంది అన్నమాట. చూడండి, ఒక రాసుకోండి. తీర్థే ద్వాంక్ష, తీర్థే మొట్టమొదటి తకాదము సామాన్య తకాదం ఉండదు, ఒత్తుథ. తీర్థములు అంటుండే కదా, తీర్థయాత్రములు అంటుండే కదా, అది తీర్థే ద్వాంక్ష, తీర్థే ద్వాంక్ష ఇవ, తీర్థే ద్వాంక్ష, ద్వాంక్ష ఇవ, తీర్థే ద్వాంక్ష ఇవ, తీర్థే ద్వాంక్ష ఇవ.
ఈజ్ ఈక్వల్ టు తీర్థద్వాంక్షః. తీర్థద్వాంక్షః తీర్థద్వాంక్షః అర్థం ఏంటండి గురుగారు? చెప్తాను. నీకు కాక శబ్దం ఉపయోగించవచ్చు, వాయసహ శబ్దం కూడా ఉపయోగించవచ్చు. 3 శబ్దాలు ఉన్నాయి, పర్యాయ శబ్దాలు. ద్వాంక్ష అన్న కాకే, కాకహ అన్న కూడా కాకే, వాయసహ అన్న కూడా కాకే అండి. ఓకే. తీర్థే ద్వాంక్ష ఇవ తీర్థ ద్వాంక్ష అంటే ఈ కాకి ఏం చేస్తుంది? ఎక్కడ తీర్థంలో అంటే ఎక్కడైతే కార్యక్రమాలు తీర్థాలు భిన్న తీర్థక్షేత్రాలు కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి కదా, అట్లా ఎక్కడ తీర్థం జరుగుతూ ఉంటే అక్కడ వెళ్ళి ఆహారం కోసం తిరుగుతూ ఉంటున్నమాట. ఒకసారి ఇక్కడ, ఒకసారి అక్కడ, ఒకసారి ఇక్కడ, దానికి ఒక స్థానం అంటూ ఉండేమాట. అలాగా ఒక కాకి ఏ విధంగా ఇక్కడ తీర్థం ఉంటే అక్కడ తిరుగుతూ ఉంటుంది, ఒక చోట స్థిరంగా ఉండదన్నమాట. ఇక్కడ కడుపుండేది కదా అని చెప్పి సంతోషపడమాట. మరి ఇంకో చోట అక్కడ పూర్తిగా ఆస్వాదించదు. ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం ఒక స్థిరంగా ఉండకుండా అక్కడే తిరుగుతూ ఉంటుందన్నమాట. అలాగే ఏ వ్యక్తి అయితే, ఏ విద్యార్థి అయితే, ఎవరైనా కావచ్చు, అది అందరికీ వర్తిస్తుందన్నమాట. మామూలుగా విద్యార్థి విషయం చెప్తూ ఉంటుందన్నమాట. ఒక విద్యార్థి ఇక్కడ బాగుంది చదువుకోవడానికి, ఇక్కడ బాగుంది కాదు, ఇక్కడ బాగాలేదు, ఇక్కడ బాగుంది, ఇక్కడ బాగాలేదు, ఇక్కడ బాగుంది తిరుగుతూ ఉంటామన్నమాట. అంటే ఒక స్థానంలో స్థిరంగా ఉండకుండా, ఒక స్థానంలో చదువుకోకుండా ఇటువంటి తిరిగే వ్యక్తి ఎవరైతే ఉన్నదో అని తీర్థ కాకః తీర్థ ద్వాంక్ష అంటే తీర్థాలు ఏ విధంగా కాకి తిరుగుతూ ఉంటుందో నువ్వు కూడా ఒక చోట స్థిరంగా ఉండకుండా తిరుగుతూ ఉన్నావు అని నిందావాచ్యం. బ్రహ్మచారుల విషయం చెప్తా అంటే బ్రహ్మచారులు ఏమవుతా అంటే ఈ గురుకులం బాగుంది, కొంచెం ఆ గురుకులం బాగుంది చెప్పి తిరుగుతూ ఉంటుంది అన్నమాట. అక్కడ ఎక్కడ స్థిరంగా ఉండదు. నాకు ఇది ఇక్కడ అనుకూలం లేదు, ఇక్కడ వాతావరణం సరిగ్గా లేదు, ఇక్కడ ఫుడ్ సరిగ్గా లేదు, నాకు నీళ్లు పడటం లేదు, నాకు ఇంకా ఇది లేదు, ఇది అన్ని లేదు అని చెప్పి రకరకాలుగా సాకులు చెప్పి ఇక్కడ తిరిగేవాడు అన్నమాట. తీర్థ ద్వాంక్ష ఉదాహరణ ఇస్తున్నాను. బాగా తిరిగే వాళ్ళని కూడా కాకిలా సార్, బాగా తిరిగే వాళ్ళని కాకిలా తిరుగుతున్నా అంటే మన లోకంలో కూడా లౌకికం కాకిలాగా తిరుగుతావు అంటారు. అట్లా అది అందరికీ వర్తిస్తుంది. అందుకే చెప్తున్నాను, అందరికీ వర్తిస్తున్నాడు. వ్యర్థంగా ఇటు అటు కాకుండా స్థిరంగా ఉండకుండా ఒక చోట ఒక పని చేయకుండా ఇక్కడ అలాగే తిరుగుతున్న కాకిలాగా చెప్పి మన లోకంలో కూడా లౌకిక వ్యవహారంలో కూడా ఉపయోగిస్తుంటాం. అతన్ని అంటాం తీర్థద్వాంక్ష. తీర్థంలో ఏ విధంగా కాకి ఒక చోట స్థిరంగా ఉండి ఇక్కడ ఉండకు తిరుగుతూ ఉంటుందో అలాగా మనం కూడా తిరుగుతూ ఉంటాం. అది నిందావచనమే కదా. ఆ వ్యక్తిని ఆ కాకి పేరు చెప్పి నిందిస్తున్నామాట, కాకి పేరుతో నిందిస్తున్నామాట. ఓకేనా? అందుకే తీర్థద్వాంక్ష. తీర్థే కాకః తీర్థ కాకః, తీర్థే వాయసః తీర్థ వాయసః. ఇవన్నీ పర్యాయ శబ్దాలు అన్నమాట. ఏదైనా రాసుకోవచ్చు మనం. ఓకేనా? అది ఇప్పుడు మీకు స్పష్టమైంది కదా. ఇది నిందార్థంలో ఎప్పుడు వచ్చినా కాకి శబ్దాన్ని ఉపయోగించి కాకి అర్థాన్ని ఇచ్చిన వాచి శబ్దాలు కాకితో ఎప్పుడైతే పోలుస్తున్నామో అది నిందా విషయం ఉంటుంది ఖచ్చితంగా. ఎప్పుడైనా కాకి నిందా అర్థం కాకుండా ఏమైనా స్తుతి అర్థం ఉంటుందా? కాకి స్తుతి అర్థం నిందార్థమే ఉంది కాకి విషయంలో. మేము ఎప్పుడు వినలేదండి, నిందాపూర్వకంగానే విన్నాం. నిందాపూర్వకంగా ఉంటుందా? నిందావచనంగా వస్తుందన్నమాట. ఆ కోయిల విషయంలో మనం కోకిల నల్లగానే ఉంటుంది, కానీ ఆ కోకిల లెక్క మంచి దాన్ని మన స్థుతి రూపం తీసుకుంటాం. అది ఇంకొకటి కూడా అంటారు సార్, కాకి గోల అంటారు సార్. బాగా ఎక్కువ అల్లరి కానీ గోలగా అంటే కాకి అది కూడా నిందావచనమే కదా. కాకి గోలగోళలు చేస్తున్నాం అంటారు, కావు అంటూ ఏదో అరుస్తున్నారు అని చెప్పి, అది నిందావచనమే కదా. కాకి ఎప్పుడు వచ్చి నిందావచనంలో వస్తుందన్నమాట. భగవంతుడు ఆ కర్మ దానికి అలాగా ఎప్పుడు నిందిస్తూ ఉంటుంది. అందుకే జన్మ భగవంతుడు అక్కడ ఇచ్చేసాడనమాట. నేను ఇక్కడ ఈ జన్మలో కాకుండా నువ్వు పశు పక్షి జన్మలో కూడా నిందా రూపంలో నువ్వు ప్రసిద్ధం అవుతావు. అందుకే కొన్ని మనకు సినిమాలు చూపిస్తుంటారు ఇటువంటివి, అంటే కర్మఫలాలు ఈ విధంగా ఉంటాయి అన్నమాట. కోకిల ఉంది, కోయల్, అది మంచిగా అలాగే అరిచినప్పుడు మంచి సంగీతమయంగా ఉంటుంది, చాలా అందరికి వినసంపుగా ఉంటుంది. వసంత ఋతువులో అది కూస్తూ ఉంటేనా. అందుకే ఈయన గొంతు చాలా కోకిలలాగా ఉందని చెప్పి అది స్తుతిలో వాడుతున్నాం. అలా కోకిలని ఎప్పుడు ఉపయోగించినా స్తుతి అర్థంలో ఉపయోగించుకుంటాం. పిండ ప్రధానప్పుడు మాత్రం కాకుని అందరూ పిలుస్తారు. దాన్ని తీర్థాల్లో పిండాలు పెట్టినప్పుడు ఎందుకంటే అదే
పిండాలు పెట్టినప్పుడు అదే కనిపిస్తుంది, ఏ పక్షి పశు రామాట, అందుకే దాన్ని కోరుకుంటుంది అన్నమాట. దాన్ని మనం పొగిడి రా రా అని పిలిచి మరీ పెడతామన్న పిండం తీర్థాలైనప్పుడు అంతా కూడా. సరే అది సందర్భ విషయం. అంటే అధికాంశంలో అయితే ఇందావాచకే ఉంటుంది, అంటే పూర్తిగా అట్లా కూడా కాదులే మీరు చెప్పినట్టుగా. అక్కడ అక్కడ మనకు అపేక్ష, అప్పుడు ఏదైనా పిండదానం చేసిన ఏదో ఒక కాకి కుక్క వచ్చి రావాలంట, అంటే కాకి అని కాదు ఏదో రావచ్చు అంట, ఏది వచ్చి తింటేనా దాన్ని బట్టి వాళ్ళకి గతి ఉంటుందని చెప్తానమాట. కుక్క తిందా లేదా పక్షులు తిన్నాయా ఏం తింది వచ్చి, దాన్ని బట్టి వాళ్ళకి గతి నిర్ధారిస్తారు పండితులు చెప్తూ ఉంటారు. సామాన్యంగా సామాన్యం కాదు, విశిష్ట పండితులు చెప్పగలుగుతారు అనమాట. అంటే ఏది వచ్చి తినిందంటో అది వాళ్ళకి ఆ గతి కలుగుతుందని చెప్పి ఏదో అంటారు. గతి అంటే ఉత్తమ గతి, మంచిగా, దాంట్లో రకాలు ఉన్నాయన్నమాట. సరే మొత్తానికి ఏదైనా కానీ ఏదో ఒక పిండం పెట్టి ఏదో ఒక తినాలి, ఏదో పశు పక్షులు తినాలి. అది ఎక్కువ తిరుగుతుంటుంది, కాకులు ఎక్కువగా వస్తూ ఉంటాయి అన్నమాట, ఎందుకంటే అవే దగ్గరలో ఉంటాయి కాబట్టి. అప్పుడు మనం దానికోసం ఏదో ఒక తినాలి చెప్పి మనం ఎక్కువ కోరుకుంటాం. అక్కడ స్తుతి ఏం లేదు, అక్కడ రావాలని కోరుకున్నా కానీ స్తుతి ఇస్తున్నాం, అక్కడ స్తుతి అక్కడ కూడా లేదు, ఉండదండి, అక్కడ ఉండదు. అక్కడ ఏదో తినిపోతే బాగుంటుంది, ఏదో ఎందుకంటే అదొకటే పక్షి దొరికింది కాబట్టి మనకు వేరే పక్షులు రావు కాబట్టి తెలుసు కాబట్టి అక్కడ రావాలని కోరుకుంటాం కానీ అక్కడ స్తుతించాం. అంటే అది తింటే అక్కడికి అది కార్యక్రమం పూర్తి అయింది అని పూర్తి అయిపోయినట్టు అన్నమాట. అందుకే దానికోసం వెయిట్ చేస్తాం. కార్యక్రమం పూర్తి అవడానికి అంటే అప్పుడు మాత్రం ప్రేమతో దాన్ని పిలుస్తాం, ఆ కార్యక్రమం పూర్తి అవడం కోసం అని. అంతే, తర్వాత ఏం లేదు, మళ్ళీ తర్వాత తిడతాం దాన్ని. మహోదయ ద్వాంగ్ ఎలా రాస్తారండి? ధ్వా దకారము, మకారము, ఒత్తు ఒత్తుధ అండి. ఇక చూడండి రాస్తున్నాను, ద్వాంక్ష, అర్థమైందా, కనిపించిందా? ద్వాంగ్ చ, ఓకే అండి, సరే. ద్వాంగ్ క్ష, ద్వాంగ్ చ. అలాగే వాయసః, ఓకే, అలాగే. ఓకే అండి, ధన్యవాదాలు మహోదయ. నెక్స్ట్ బిందు రాసుకోండి. సప్తమ్యంతి శబ్దానికి సప్తమి విభక్తి శబ్దానికి తాత్పర్యం అట రాసుకోండి. మళ్ళా భిన్నంగా ఒకచోటి ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా వస్తుంటున్నా, ఏంటి మహోదయ మారుస్తున్నా అనుకోవద్దు. సప్తమ్యంతి శబ్దానికన్నా సప్తమి విభక్తి అంతి శబ్దానికి రెండు ఒకటే, ఓకేనా? సప్తమి విభక్తి అంతి శబ్దానికి కృత్య ప్రత్యాంత శబ్దంతో, ఇక కృత్య ప్రత్యాన్ని చెప్పామాట, కృత్య ప్రత్యాంత శబ్దంతో తత్పురుష సమాసం అవుతుంది. గురుగారు హృత్య అండి, కృత్య కృత్య ప్రత్యయాలు తద్దిత ప్రత్యయాలు కొన్ని ఉన్నాయండి మనకు. ప్రత్యయాలు తద్దిత ప్రత్యయాలు ఉంటాయి, అట్లా కృతి ప్రత్యయాలు అనమాట. నీకు స్థూల రూపంగా చెప్పాను, ధాతులతో వచ్చే ప్రత్యయం కృతి ప్రత్యయాలు అంటాము, శబ్దాలతో వచ్చే ప్రత్యయం తద్దిత ప్రత్యయాలు అంటామని చెప్పి. అస్తు, కృత్య ప్రత్యాంత శబ్దంతో తత్పురుష సమాసం అవుతుంది. కానీ రుణ విషయకం ఉంటేనే, అప్పు తీసుకుంటాం కదా, రుణ విషయకం ఉంటేనే అప్పుడు అవుతున్నాం కృత్య ప్రత్యాంత శబ్దంతో. సప్తమి విభక్తి శబ్దానికి కృత్య ప్రత్యాంత శబ్దంతో, కృత్య ప్రత్యయం చాలా ఉన్నాయి, భిన్న అర్థాలు ఉన్నాయి. కానీ కృత్య ప్రత్యాంత శబ్దంతో సమాసం ఎటువంటి అర్థం ఉండాలంట? రుణవాచక విషయం ఉంటేనే, రుణం అంటే అప్పు తీసుకోవడం, రుణ విషయకం ఉంటేనే అప్పుడు సమాసం అవుతుంది. రుణ విషయకం ఉంటేనే అని అర్థం రాసుకోండి. సప్తమి విభక్తి శబ్దానికి కృత్య ప్రత్యాంత శబ్దంతో తత్పురుష సమాసం అవుతుంది, కానీ రుణ విషయకం ఉంటేనే. కృత్యేరి రినే అని సూత్రం అండి. కృత్యేరి రుణే, కృత్యవాద శబ్దంతో సమాసం ఏంటంటే రుణ విషయం ఉంటేనే అవుతుంది, లేకపోతే కాదు. రుణ విషయం కాకుండా కృత్య ప్రత్యయం వేరే అర్థంలో వచ్చింది అనుకోండి, కర్తలో కర్మ ఇంకో, అప్పుడు కాదు. రుణ విషయం ఉంటే పైన నిందా విషయం కాకి విషయం చెప్పుకున్నా అలాగే రుణ విషయం ఉంటే వస్తున్నట్టు, లేకపోతే రాదు. చూద్దాం, రాసుకోండి ఎగ్జాంపుల్. మాసే దేయం, దేయం లేదు కృత్య ప్రత్యయం అండి. అంటే దాదాతు చేత కృత్య అచ్చుపత్యం తీసుకొచ్చినప్పుడు దేయం అయిపోయింది అనమాట.
మా గురువు గారు ధాతువు చేత దా మామూలుదేనండి మహాప్రాణం. సామాన్య దాకాలం అండి, మామూలుదే. మాసే దేయం. మాసం అంటే ఒక మహిళ, దేయం అంటే ఇవ్వాలి. ఒక మాసం ఇచ్చేస్తా అని రుణం అప్పు తీసుకుంటాం కదా, ఒక నెల వచ్చేస్తా అని అంటుంటామంట. రుణ విషయకమైన మాసే దేయం ఈజ్ ఈక్వల్ టు మాస దేయం. అంటే ఒక మహిళలో ఒక నెలలో తిరిగి ఇచ్చేటువంటి రుణం ఏదైతే ఉందో దాన్ని మాసదేయం, సంవత్సర దేయం, షణ్మాస దేయం, అట్లా భిన్న భిన్న రకాలుగా ఉంటాయన్నమాట. మొత్తానికి ఏదైనా కానీ రుణవాచిక విషయం ఉంది కాబట్టి అటువంటి సందర్భంలో మాత్రం సమాసం అవుతుంది, లేకపోతే కాదు. అందుకే మాసే దేయం, మాసదేయం. అదేవిధంగా సంవత్సరే దేయం, సంవత్సరే దేయం ఈజ్ ఈక్వల్ టు సంవత్సర దేయం. సంవత్సర దేయం. అదేవిధంగా సంవత్సరే దేయం ఈజ్ ఈక్వల్ టు సంవత్సర దేయం, అంటే సంవత్సరంలో ఇచ్చేటువంటి రుణం ఏదైతే ఉందో. నెక్స్ట్ త్రేహే ధ్యేయం. త్రేహే అంటే 3 రోజులు ఇచ్చేది ఉన్నామంట. 2-3 రోజులు మనం బదులుగా ఇప్పించుకున్నా, మీకు 2-3 రోజులు ఇచ్చేస్తాను, అప్పు ఇచ్చేస్తాను, మీకు తిరిగి ఇచ్చేస్తాను అని చెప్పి తీసుకుంటున్నాం, డబ్బులు తీసుకున్నాం. దాన్ని ఏమంటే త్రేహే దేయం. త్రేహే దేయం ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, త్రియః దేయం. త్రియః ఇక్కడ చూడండి, స్లైడ్ మీద చూసుకోండి. త్రియః దేయం. త్రియః దేయం. త్రియః ఓకేనా, త్రియః దేయం. సార్ అర్థమైంది? త్రియహే దేయం. గురుగారు యాక్చువల్ గా ఇది వరకు పక్క ఇంట్లో కాఫీ పొడి కానీ పంచదార కానీ తీసుకుని 3 రోజులు ఇచ్చేస్తారు, 2-3 రోజులు ఇచ్చేస్తా ఉంటారు. ఆ టైంలో ఇలా చెప్పచ్చా ఈ త్రేహ దేయం అని? ఇలాగా చెప్పొచ్చండి. త్రేహే దేయం అంటే 3 రోజులు ఇచ్చేస్తాం. త్రేహే దేయం చెప్పచ్చండి, కానీ వాళ్ళకి అర్థం అవ్వాలి. అంటే వాళ్ళకి త్రేహే దేయం అంటే వాళ్ళు అడుగుతారు నెక్స్ట్ టైం, కిం వదతి భవాన్ త్రేహే దేయం దినత్రయ దాస్యామితి వదామితి సహ పునః వచ్చి ఏం కథయతి. అస్తి అత ఏవ శనైః శనైః వదామः చేత్ భాషాయాः ప్రయోగः సర్వే అవగచ్చేయుః. సప్తదేయం అని కూడా అనొచ్చునా అండి? సప్తదేయం, సప్తదేయం ఏదైనా కానీ పంచదినే దేయం, పంచదేయం. పంచదేయం అలాగే చెప్పుకోవచ్చు. ఓకే, మాకేముంది, అది రుణవాచిక శబ్దం అండి. అది 1 రోజు, 2 రోజుల, 3 రోజుల, సంవత్సరమా ఏదైనా కానీ మా ఇష్టం. ద్వేహే దేయం, ద్వేహదేయం అలాగ వస్తుంది. 2 రోజులు ఇచ్చేస్తామండి ఏదైనా కానీ. షష్ఠ్యే దేయం అనొచ్చండి. షష్ఠ్యే దేయం, షష్ఠ్యే దేయం, షష్ఠదేయం, పక్షేదేయం, పక్షదేయం, పంచదేయం, పంచేదేయం, పంచదేయం. పక్షేయండి 15 రోజులు. పక్షేదేయం శుక్లపక్షం పక్షం అంటున్నా. పక్షేదేయం, పక్షదేయం. ఓకే, అలా ఎన్ని రాసుకోవచ్చు మనం. అదే మీకు సిద్ధాంతం తెలిసినా కూడా మనకు ఊహ పనిచేస్తున్నమాట. అందుకే కాన్సెప్ట్ అర్థం కాదన్నమాట. మనం ఎన్ని తీసుకోవచ్చు. ఇదే మనం వ్యాకరణం ఏం చెప్తుందంటే, మనకు శబ్దాలు బట్టి పట్టినామంటే నువ్వు ఏ శబ్దం తెలుసుకుంటే అంటే 100 శబ్దం తెలుసుకు 100 శబ్దాలు వస్తే కానీ సిద్ధాంతం తెలిసిన తర్వాత మన ఊహ, ఎందుకంటే లౌకిక ఎన్నో రకాలుగా మనం లోక వ్యవహారం చేస్తూ ఉంటామట. అవన్నీ మనకు ప్రత్యక్ష అనుభవాలు ఉన్నాయి. అట్లా రకరకాలుగా మనం ఊహ పనిచేస్తున్నాం, బుద్ధి పనిచేస్తున్నామట. ఇప్పుడు సిద్ధాంతం తెలిసింది, సప్తమి విభక్తి శబ్దానికి ఇట్లా నిందావాచకం ఉంటే ఈ రకం తీసుకోవాలి, స్తుతి వాచకం ఉంటే ఈ రకం తీసుకోవాలి. ఇక్కడ మనం ఏం చెప్పాము, రుణవాచకం ఉండాలి. అట్లా రుణం ఏదైనా కావచ్చు. రుణం డబ్బే కాకుండా ఇంకేదైనా వస్తువు ఉండొచ్చు, పదార్థం ఉండొచ్చు, భిన్న రకాలుగా ఉంటాయి కదా. అందుకే కాన్సెప్ట్ మనం సిద్ధాంతం అని చూడాలండి. అసలు ఇంకోటి రాసుకోండి, ఇంకో బిందు రాసుకోండి. సప్తమి విభక్తి శబ్దానికి అన్య శబ్దంతో కూడా సమాసం అవుతుందంట.
అన్య శబ్దంతో సమాసం అవుతుంది. అన్య శబ్దంతో కూడా తత్పురుష సమాసం అవుతుంది. కానీ సంజ్ఞా విషయకం ఉంటేనే, నామవాచక విషయం ఉంటే, సప్తమి విభక్త్యంతి శబ్దానికి ముందు సప్తమి విభక్తి ఉండాలి ఏదైనా కానీ. అది వేరే పక్క శబ్దం, ఉత్తర పక్క ఏదైనా శబ్దం ఉండొచ్చు అంట, వేరే శబ్దంతో సమాసం అవుతుంది. కానీ ఆ వేరే శబ్దం ఎట్లా ఉండాలంట? సంజ్ఞ నామవాచక శబ్దంతో ఉండాలి, నామవాచక విషయమే ఉండాలంట. అట్లా ఆ రెండు కలిపితే సప్తమి అంత శబ్దము ఉత్తర పదం కలిపితే ఉండాలంట నామవాచక సంజ్ఞా విషయక శబ్దం ఉంటేనే. సంజ్ఞా విషయక శబ్దం ఉంటేనే. గురుగారు సంధ్యా విశేషణ, సంజ్ఞా విషయకము నామవాచక విషయం. ఇక్కడ సప్తమి విభక్తి అనే శబ్దానికి అన్య శబ్దంతో తత్పురుష సమాసం అవుతుంది. సంజ్ఞా విషయక శబ్దం ఉంటేనే. ఇది నిత్య సమాసము రాసుకోండి. ఇది నిత్య సమాసము కాబట్టి విగ్రహ వాక్యం ఉండదు. నిత్య సమాసం విగ్రహవాక్యం ఉండదు, చూపించాం మనం. ఇది నిత్య సమాసము అంటూ నామవాచకం విడగొట్టామనుకుంది, దానికి అర్థం ఉండదండి. నామవాచకం విడగొట్టామట, అందుకే నిత్య సమాసం అంటామట. ఎల్లప్పుడు ఇవి విగ్రహవాక్యం కింద చూపించవు, విగ్రహవాక్యం కింద చూపించే అర్థం రాదనమాట. కాబట్టి దాన్ని నిత్య సమాసం కలిపే చెప్తామట. సప్తమి విభక్తి శబ్దానికి అన్య శబ్దంతో సమాసం అవుతుంది, కానీ సంజ్ఞా విషయకం ఉంటేనే, అంటే నామవాచక విషయం ఉంటేనే ఇది నిత్య సమాసము. కాబట్టి విగ్రహ వాక్యం ఉండదు. ఓకే, రాసుకోండి. ఎగ్జాంపుల్ అరణ్యే తిలక. ఇక్కడ అరణ్యే తిలక అని రాయకూడదు. అరణ్యే తిలక ఒకే సంధ్య అంటే సమస్త. అరణ్యే తిలక అంటే అడవిలో ఉత్పన్నమవుతే నువ్వులు. ఇప్పుడు అడవిలో కొన్ని నువ్వులు ఉత్పన్నం అవుతుంటాయని మనం అంటుంటాం, ఇవి అడవి నువ్వులు అండి అంటుంటాం అన్నమాట. అరణ్యే తిలక నువ్వులు, తిల్లని నువ్వులు. అరణ్యే తిలక కా దీర్ఘం అండి. అదేవిధంగా అరణ్యే మాషాహ, జంగలి ఉడదులు అంటారు. జంగలి ఉడదు అంటే అలసందలు. అరణ్యే మాషాహ. అరణ్యే మాషాహ, ఇదే సమస్త విడివిడి రాసుకోవద్దు. వనే బిల్వకాహ. బిల్వ ఫలం ఉంటుంది కదండి, పత్తలు అంటాం కదా, దాన్ని ఏమంటాం మనం? ఇప్పుడు శివుడికి ఎక్కువ దైవం ఆరాధన ఏమంటారు? మారేడు. జీ జీ మహోదయ అరణ్యే తిలకః అనాలా, అరణ్య తిలకః అనాలా? అరణ్యే తిలకాహ. అవును, అరణ్యేని చెప్పాలండి, అరణ్య కాదా? అరణ్యే. ఓకే, అలాగేనండి. బిల్వకాహ అంటే అడవిలో ఉన్నటువంటి బిల్వ ఫలములు అంటే నేరేడు. ఏం చెప్పండి? మారేడు. వీటిలన్నింటికి విసర్గాలు ఉండాలండి. ఏ కోసం పెట్టినా అది ఏ కోసం బహుశ పెట్టినా బహుశం తీసుకుంటాం, అంతే ఉంది. వనే బిల్వక అంటే ఫలం. వనే బిల్వక అన్న ఏ కోసం ఉంది, బిల్వకాహ అన్న చాలా పనులు అవుతాయి అని బహుశ పెట్టు. గురుగారు అరణ్య మాస అంటే ఏమిటి గురుగారు? అంటే అడవిలో అలసందలు, మనం పొలంలో అలసందలు పండిస్తాం కదా, అలసందలు గుగ్గుళ్ళు, అది గుగ్గుళ్ళు వేసి పెంచి పెడుతూ ఉంటాం మనం. అలసందలు అంటే అడవిలో ఉత్పన్నమైనటువంటి అలసందలు. మాసాహ అంటే అలసందలు. కందిపప్పు ఉంటుంది, మినపప్పు ఉంటుంది, అలాగే అలసందలు ఉంటాయండి. శనగుగ్గులు చేసుకుంటూ ఉంటాము, అలాగే అలసంద గుగ్గులు చేస్తూ ఉంటామండి. దీన్ని ఒక్కొక్క ప్రాంతం వాళ్ళు ఒక రకంగా చెప్తున్నారు. రాయలసీమలో ఒక రకంగా ఉంటారు,
ఇక్కడ ఇక్కడ మన సైడ్ వెస్ట్ గోదావరి వాళ్ళు భిన్న భిన్నంగా చెప్తున్నారు. నెల్లూరు చిత్తూరు వాళ్ళు ఇంకో రకంగా చెప్తున్నారు. ఓకే గురుగారు. నెక్స్ట్ ఒక బిందు రాసుకుని ఒక పాయింట్ రాసుకోండి. అంతిమం కాదనుకోండి, ఒకటి రాసుకున్న పర్వాలేదు, చిన్నగానే ఉంది. దినము మరియు రాత్రి అవయవవాచి సప్తమ్యంతి శబ్దానికి దినము మరియు రాత్రి అవయవవాచి సప్తమ్యంతి శబ్దానికి క్తా ప్రత్యయాంత శబ్దంతో తత్పురుష సమాసం అవుతుంది. క్తా ప్రత్యయాంత శబ్దంతో తత్పురుష సమాసం అవుతుంది. ఇక్కడ ఏమంటే ఉత్తర పదంలో క్తా ప్రత్యాంతం స్వచ్ఛందంగా వదిలేశాడు, కానీ పూర్వపదం పట్టినాడు. కానీ సప్తమ్యంత శబ్దం ఉండాలి. ఎటువంటి సప్తమ్యంత శబ్దము? రాత్రి వాచకమైన ఉండాలి, లేదా దినవాచకమైన ఉండాలంట. ఏంటి? రాత్రి వాచక అంటే నైట్ చెప్పే విధంగా ఉండాలి, లేదా పగులు చెప్పే విధంగా ఉండాలి. రాత్రి అవయవవాచకమైన ఉండాలి, లేదా దిన అవయవవాచకమైన ఉండాలి అన్నమాట. రాత్రిలో చేసే పని ఒక అవయవ విశేషంలో, ఇప్పుడు రాత్రిలో భిన్న ముహూర్తాలు ఉంటాయి కదా, ఇది మొదటి ఇది రెండో ప్రహారము, మూడో ప్రహారం అంటుంటామంట. అంటే రాత్రిలో 3 గడియలు ఉంటాయండి. భిన్న అదే జాము అంటారు కదండి తెలుగులో. అలా కాకుండా ప్రహారం అని చెప్పి అట్లా ఉంటారు. సరే, సంస్కృతంలో ప్రహారం అంటారండి. 3 ప్రహారంలో ఉంటాయి అన్నమాట. అంటే 6 నుంచి మొదలుకొని 11 వరకు, 11 నుంచి మొదలుకొని 2 గంటల వరకు మొదలుకొని 3 గంటల వరకు, అట్లా 3 ప్రహారములుగా లేదా 4 ప్రహారములుగా డివైడ్ చేస్తూ ఉంటుంది అన్నమాట. అట్లా మొత్తానికి దినము లేదా రాత్రి అవయవవాచి సప్తమ్యంతు శబ్దం ఉండాలట. పూర్వపదం సప్తమి భక్తి ఎటువంటి సప్తమి అంటే దిన అవయవాచ్యం అని ఉండాలి, దినం యొక్క అవయవవాచ్యం అని ఉండాలి, లేదా రాత్రి యొక్క అవయవవాచ్యం అని ఉండాలి. అంటే దినంలో చేసేటువంటి ఒక అవయవ విశేషం. దినం అంటే సంపూర్ణ దినం కాకుండా దినంలో ఒక అవయవంలో, ఒక ప్రహారంలో, అంటే ఉదయం నుంచి 6 నుంచి 10 లోపల, 10 నుంచి 12 లోపల, అలాగా మరి 12 నుంచి 3 లోపల, అట్లా ఏదైనా కానీ. అంటే ఒక దినానికి సంబంధించిన అవయవాచి ఉండాలి సప్తమ్యంతం, లేదా రాత్రికి సంబంధించిన అవయవాచి సప్తమ్యంతం ఉంటేనే అప్పుడు ఉత్తర పదంలో తా ప్రత్యాంత శబ్దం ఏదైనా కావచ్చు, ఏదైనా ఉండని తా ప్రత్యాంత శబ్దం సమాసం అవుతుంది. ఓకేనా? దీనికి ఎగ్జాంపుల్ రాసుకోండి. తేన అహోరాత్ర అవయవాహ అనే సూత్రం ప్రకారంగా రాసుకోండి. అంటే మనం ఉంటే పూర్వాహనం, మధ్యాహ్నం అని చెప్పుకుంటాం. మామూలుగా అయితే 2 ప్రహారాలు చెప్పుకునేది. ఇది పూర్వాహనం అండి, ఇది మధ్యాహ్నం అండి. కాలానికి సంబంధించి వస్తుందండి. కాలానికి సంబంధించి రాసుకోండి. పూర్వాహ్నే కృతం తేన అహోరాత్ర అవయవాహ సూత్రం అండి. ఇది అష్టాధ్యాయ సూత్రం. తేన అహోరాత్ర అవయవాహ. తేన అంటే కృతి ప్రత్యాంతానికి, అహోరాత్ర, అహోము అంటే దినము, రాత్రి అంటే రాత్రి తెలుసు. అహోరాత్ర అవయవాహ, రాత్రి అవయవాచకం ఉండాలి. అహ అంటే దిన అవయవాచకం ఉండాలి. ఇంతకుముందు అన్ని సూత్రాలు చెప్పుకున్నారు. సిద్ధ పక్వ ఏదో చెప్పుకున్నట్టు సిద్ధ శుష్క పక్వ బంధేశ్చ కృత్యేది రినవాచకము. ద్వాంగ్ క్షేణాక్షేపే, ఇది కాకి విషయంలో, నింద విషయంలో. అలదంతా సప్తమ్యా సంధ్యాయాం, ఈ సంధ్యా విషయంలో తేన హోరాత్ర అవయవాహ. ఇవన్నీ క్రమంగా అస్తు. పూర్వాహన్య కృతం అంటే పూర్వాహన్యం ఎప్పుడు వస్తుంది? మధ్యాహ్నానికి ముందు సమయం అండి. మధ్యాహ్నానికి ముందు సమయం ఏదైతే ఉందో దాన్ని పూర్వాహనంలో చేసామండి. మధ్యాహ్నం చెప్పాం, పూర్వాహనం చేసామండి, పొద్దున్న చేసేసామండి అంటున్నారు.
ఈ పని పొద్దున్నే అయిపోయిందండి, 10-11 లోపల అయిపోయింది. మధ్యాహ్నం అనడం లేదు. పూర్వాహ్నే కృతం, పూర్వాహ్న కృతం. అహ్న అంటే దినం అండి. పూర్వాహ్నే కృతం, పూర్వాహ్న కృతం. అలా ఇన్నేం తీసుకోవచ్చు. అపరాహ్నే కృతం, అపరాహ్నే కృతం అంటే సాయంత్రం అంటే మధ్యాహ్నం. అపరాహ్నే కృతం, అపరాహ్న కృతం. మధ్యాహ్నే, మధ్యాహ్నే, మధ్యాహ్నే పఠితం, మధ్యాహ్న పఠితం. మధ్యాహ్నం చదివాడంట. పూర్వరాత్రి, మధ్యరాత్రి అంటుంటాం కదా మనం, అలాగా. అదే ఇంకోటి పూర్వరాత్రే భుక్తం, పూర్వరాత్రిలో తిన్నాడంట. పూర్వరాత్రే భుక్తం, రాత్రి ఇది రాత్రి అవయవవాచికి సప్తమి అంటండి. పూర్వరాత్రే ఈ సప్తమి విభక్తి. ఏ సప్తమి? రాత్రి అవయవవాచి సప్తమి అంటామట. పూర్వరాత్రే భుక్తం, పూర్వరాత్ర భుక్తం, పూర్వరాత్ర భుక్తం. మధ్యరాత్రే పీతం, మధ్యరాత్రే పీతం. మధ్యరాత్రి అంటే మధ్యరాత్రి తింటున్నాం అంటుంటాం ఒక్కోసారి. మధ్యరాత్రే పీతం, మధ్యరాత్ర పీతం. ఓకే, ఇటువంటివి. సంధ్యాయాం గర్జితం, సంధ్యా సమయంలో ఏదైనా గర్జించింది అనుకోండి. సంధ్యాయాం గర్జితం, సంధ్యాయాం గర్జితం. సంధ్యాయాం సప్తమి విభక్తి ఏకవచనం. గర్జితం గర్జించింది, అరిచింది, దాన్ని సంధ్యా గర్జితం. సంధ్యా సమయం ఉంటుందా? ప్రాతः సాయం సంధ్య, సంధి కాని రాత్రి పౌరుకి మధ్య సంధి కాలం ఏదైతే ఉందో దాన్ని సంధ్య, సంధి అన్య సంధ్య అంటాం. అంటే పగులైతే ప్రకాశం వెళ్ళిపోతూ రాత్రికి పగులకి మధ్య సంధి కాలం అవుతుంది, దాన్ని సంధ్య అంటాం. అలాగే ఉదయం కూడా రాత్రి వెళ్ళిపోతూ ప్రకాశంకి మధ్య ఉద్భవిస్తున్నటువంటి ఉత్పన్నమవుతుంది సంధి కాలం అవుతుందని సంధ్యాకాలం అంటామట. సంధ్యాయాం గర్జితం, సంధ్యా గర్జితం. ఓకే, సో ఈ రకంగా మనము సప్తమి విభక్తి ఎందుకు చూసామండి. కొన్ని గర్జితం అంటే ఏంటి మహోదయ? గర్జితం అంటే ఏంటి? గర్జించడం, అరవటం. అరవడం. ఓకే, అరవడం. అది ఏమైనా పశు పక్షులు కావచ్చు, మనుషులు కావచ్చు. ధన్యవాదాలు. ఇవి మనకు దీంట్లో ఇంకో 2-3 ఉన్నాయి ముఖ్యమైన బిందులు, అవి చెప్పుకున్న తర్వాత నెక్స్ట్ అవయవి తత్పురుష సమాసం అంటే ఏంటి, ఇది అయిపోతుంది. అది కూడా రేపు చెప్పేసుకుందామండి. అవయవి తత్పురుష సమాసం అంటే ఏంటి మనకు మొత్తం ఇవి ఎన్ని సమానాధిక తత్పురుష సమాసానికి ప్రభేదాలు చెప్పుకుంటున్నాం అంటే. వెదిక సమాసం ఉంది, ఇప్పుడు సమాసం ఎన్ని రకాలు ఉన్నాయి దీంట్లో. ఓకే, ఇప్పుడు మీకు పూర్తి ఒక అవగాహన వచ్చేస్తుంది దీని మీద, సమాసాల మీద. ఈ రకంగా మనం సప్తమి విభక్తికి సంబంధించి కొన్ని నియమాలు చెప్పుకున్నామండి. మిగతావి తర్వాత చూద్దామండి. ఇవన్నీ వ్యధికరణే కదండి? వ్యధికరణం అండి. మనం తత్పురుష సమాసం ఎన్ని రకాలు చెప్పుకున్నాము? వ్యధికరణ, సారీ మీకు సమానాధికరణ చెప్పినట్టున్నా. వ్యధికరణ మరియు సమానాధికరణ. ఈ వ్యధికరణంలో ప్రభేదాలు 12 రకాలు. ద్వితీయ, తృతీయ, ఇవి 7 విభక్తిలో అయిపోయిన అవయవ, అవయవి, నయ తత్పురుష సమాసం, గతి తత్పురుష సమాసం ఇవన్నీ అనమాట. ఇవి వ్యధికరణానికి అండి. ఓకేనా? సమానాధికరణ చెప్పాను, వ్యధికరణానికి ప్రభేదాలు అనమాట. ఓకేనా? ఇవే ముఖ్యమైన, తర్వాత దానికి రెండోది ఏం లేదు ఇంకా. ఓకే అండి, అస్తు. అండి మంత్ర సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. నమస్కారం మహోదయ.
మీకు అందరికి ఉపయుక్తంగా ఉన్నాయి ఇవి సమాసాలు. ఏమంటే కొంచెం అర్థమవుతున్నాయండి అందరికి? అర్థమవుతున్నాయి గురుగారు. మీరు చెప్పేది బుక్ ఏమన్నా ఉందా మహోదయ? స్పష్టంగా సరళంగా ఉన్నాయా అందరికి? స్పష్టంగా ఉన్నాయి మహోదయ. స్పష్టంగా ఉన్నాయి. పుస్తకాల పైన డౌట్లు కూడా ఏమన్నా ఉందా రాకుండా మహోదయ? చెప్తున్నారండి. ధన్యవాదాలు మహోదయ, చాలా చక్కగా శ్లోకాలు చెప్పారు. చదివేటప్పుడు అర్థమవుతాయండి. ఏంటండి? శ్లోకాలు చదివేటప్పుడు ఇవన్నీ వస్తాయి కదండి, కొన్ని చోట్ల మనం ఐడెంటిఫై చేయాలి కదా. ఖచ్చితంగా ఐడెంటిఫై చేయొచ్చు. విగ్రహవాక్యం చెప్పుకున్నాం మహోదయ. స్పష్టంగా తయారు చేసుకోవచ్చు మనం. శబ్దం ఎటువంటి శబ్దం వచ్చినా విడగొట్టుకుంటాం అన్నమాట. ఈ సమాసాలు మొత్తం చూసినాం అనుకోండి, ఆటోమేటిక్ విడగొట్టుకుంటాం మనం. ఓకే అండి. అయితే ఇంకోటండి, మహోదయ ఈ సౌండ్ వస్తుంది అందరు. ఇప్పుడు చెప్పండి, ఒకరు చెప్పండి. మహోదయ, ఇది కుంభ్యాం స్థాల్యాం ఏదో చెప్పారు, ఏంటో ఒకసారి చెప్పండి. కుంభ్యాం కుంభ్యాం పక్వ, కుంభి పాత్ర, కుంభ్యాం పక్వ, కుంభి పాత్ర. ఏమవుతుందండి? కుంభ్యాం పక్వ, కుంభి పక్వ. కుంభి పక్వ, సరేనండి. జీ ఏదో మధ్యలో చెప్పబోయారు కానీ అని చెప్పి. పంచాంగము అంగము అన్నప్పుడు మనము సున్నా రాయకుండా చాచా జాజాలో ఇని ఉంటారు కదా, అది రాసి గా అట్లా పెట్టారంటే సున్నా అవుతున్నట్టుగా చూశాను కొన్ని 2-3 చోట్ల. అట్లా ఎందుకు అవుతుందండి అట్లా? సున్నా కదా, దాని అనుస్వారం పంచాంగం. అనుస్వరం అంటారా? దాని అనుస్వరం అంటారా అండి? పంచాంగం అనుస్వారం ఎక్కడ వస్తుందండి? ఇక్కడ మనకు అనుస్వారం పంచాంగం, చాంగంలో నకారం ఉచ్చరిస్తున్నాం. గకారం ఉచ్చరిస్తున్నాం. ఏ విధంగా ఉచ్చరిస్తే అదే విధంగా రాస్తాం. ఇక్కడ సున్నా ఎక్కడ రాస్తాం? తెలుగు రాస్తే పంచాంగం అని దాన్ని సున్నా పెట్టుకుంటాం అన్నమాట. అంటే కొన్ని సంస్కృత కొన్ని చోట్ల ఇప్పుడు అంగము ఉందనుకోండి, అంగము అన్నప్పుడు దాంట్లో ఏం చేస్తున్నారు అన్నట్టు ఈ చాచా జాజా ఇది ఉంటుంది కదండి, అది రాసేసి కింద గకారం రాస్తున్నారు. అది యాక్చువల్ గా అట్లా రాయాలని, సున్నా రాయొద్దు అట్లా ఏమైనా ఉంటుందో సంస్కృతంలో, ఇట్లా సున్నా ఎక్కువగా పలకకూడదు అని చెప్పేసి. సున్నా పెట్టినాం అంటే అర్థం అండి. సున్నా పెడుతున్నాం అంటే మాకు లాస్ట్ లో పంచాంగం గం అన్నప్పుడు అక్కడ సున్నా వస్తుంది. మన సంస్కృతిలో మానం పెడతాము, మిగతా విషయాల్లో తెలుగులో అయితే సున్నా పెట్టుకుంటాం. తప్పు కాదనమాట అది? కాదండి. మీరు ఒకసారి ప్రయోగం ఎక్కడ ఏ సందర్భంలో అంటున్నారు అది దాన్ని బట్టి చెప్తాను. శబ్దం కొన్ని శ్లోకాలు చూసాను, అందుకే అట్లా వచ్చింది. చూసినప్పుడు చెప్తానండి. నోట్ చేసుకోండి. అప్పుడు మీకు డౌట్ ఎప్పుడైనా వ్యక్తిగతంగా ఫోన్ చేయండి, సమూహంలో అడగవచ్చు, ఇబ్బంది లేదు. ఓకేనా? అది సందర్భం చూసుకో, ఏ సందర్భంలో అది ఎక్కడ పదాన్ని ఉపయోగించి మనం చూసుకోవాలి. ఒకసారి పద వర్ణానికి అనుస్వారం అయిపోతుంది, ఒకసారి నకారం మకారంగా మారిపోతుంది, ఒకసారి మకారమే నకారంగా మారిపోతుంది. సందర్భాన్ని చూసుకోవాలి, ఏ సందర్భంలో వచ్చింది అనమాట. ఓకేనా? ప్రతిదానికి కారణం ఉంటుంది. మనకి ఏది ఒక చిన్న పొల్లు పెట్టాలన్నా పొల్లు తీయాలన్నా అది మన ఇష్టానుసారం చేంజ్. వ్యాకరణం అంటే అది ఏది చెప్పినా ఆ రీజన్ కారణం ఉండాలన్నమాట. చిన్న ఒక పొల్లు చిన్న పెట్టాలన్నా సున్న తీయాలన్నా కూడా అంత సైంటిఫిక్ గా ఉంటుంది మనకి ఈ వ్యాకరణం. ఆచార్య, క్షమితాం ఆచార్య, ఆయన చెప్పిన డౌట్ నాకు అర్థమైంది ఆచార్య. పంచాంగము అని రాసినప్పుడు సంస్కృతంలో పంచాంగం రాసినప్పుడు యమంగణనం లోని ఉన్నటువంటి యా రాసి కిందన చా రాస్తున్నాం కదా అన్నారు. అనునాసికాలతో కలుస్తాయండి వర్గాలు, అప్పుడే సున్నాలాగా వస్తుంది. ఒక్క నిమిషం అండి. లేక పంచాంగము, కంపనము మకారంతో కలిసింది చూడండి పకారానికి. ఒక్క నిమిషం రామకృష్ణ, సారీ ఒక్క నిమిషం. సో అవి ఎక్కడెక్కడ అలాగా ఆ విధంగా రాయాలన్నది మాకు తెలీదు. అవునండి. ఏ పదమైన పంచాంగం ఇట్లా రాస్తా అండి. పంచాంగం. అవును గురు, పంచాంగం ఇదేనా? నకారం. అవునండి. ఈ నకారమే ఒక్కోసారి రాస్తా అండి, నకాన్ని అనుస్వారం రాసేస్తా అండి వీళ్ళు. మకారం అయిపోతుంది. పంచాంగం, చాంగం అన్నప్పుడు పంచాంగం ఇక్కడ మనం ఈ నకారం అనుస్వారంగా మారిపోతుంది.
అనుస్వార సున్నా పెడుతుంది అన్నమాట. ఓకే అండి. ఓకే బిందిగా మారిపోతుంది అన్నమాట. పంచాంగం అని చెప్పి. కాదండి మహోదయ, పంచా రాసేటువంటి మహోదయ జ్ఞాతో చకారం, అది పంచ అయింది. అలాగూ ఈ యకారం అనే అదండి, అవును, మొదటి రాసేటువంటి పంచలో అది కూడా పంచలో ఉండేది కూడా మధ్యలో అలాగే కంప అంటే మధ్యలో పంచాంగం ఏంటంటే కాదండి మహోదయ, ఇది మా ఇట్లా ఉంటుంది. ఈ నకారానికే ఈ పంచాంగంలో నకారానికే పక్కన చకారం ఉంది కానీ చవర్గం యొక్క పంచమాక్షరం అయిపోయామట. అది నకారానికి ముందు ఏ వర్ణం అయితే ఉందో అదే వర్ణం యొక్క పంచమాక్షరం అవుతుంది. అందుకే చాచ జజ యా పంచమాక్షరం యా అయిపోయింది. అందుకే రాసేటప్పుడు ఇది రాస్తామట. దీన్ని ఈ రకంగా రాస్తాం, ఆ రకంగా రాస్తామట. ఇలా రాస్తాం. పంచాంగం పంచాంగం అంటే అంగం శబ్దం ఇక్కడ మామూలుగా పంచా ప్లస్ అంగం అండి. ఆకాశం ఇది ఇట్లా రాస్తాం. ఇప్పుడు గంగా రాశారనుకోండి, జ్ఞాతో రాస్తారు. రాస్తే పంచ గంగా అన్నట్టు అదే అంగం విడిగా ఉంటుంది. దీనికి ఆకి సంధి అయిపోతుంది. ఇలా రాస్తాం పంచ. ఇది చాలా ఉండే ఆకారం అంగంలో ఉండే ఆకారం పంచా అయిపోయింది. పంచాంగం పక్కన నా కూడా అవసరం ఇంకా రాసేస్తారు, అటు రాసేస్తామంట. మీరు సంస్కృతంలో పండు రాయాలనుకోండి, నకారం రాస్తారు అక్కడ. అవునండి అవునండి. అలాగూ భిన్న భిన్నంగా ఉంటాయి, సందర్భం తీసుకోవాలి. వర్గాలకు వర్గ చివరి అక్షరాలు. ఓకే, అటు వస్తాను లేకుంటే నేను కూడా చూస్తాను, మీరు కూడా సందర్భిస్తాను చూడండి. అంటే ఎక్కడైతే అనుస్వారం వస్తుందో దాని తర్వాత అక్షరం ఏమైతే వస్తుందో ఆ అక్షరం యొక్క ఆ వర్గంలో పంచమాక్షరం వస్తుందండి. అవునండి, పంచమాక్షరం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. అది సూత్రంగా చెప్పడం నాకు తెలియదండి, అందుకని ఆ విధంగా చెప్పాను, ఏమనుకోకండి. అలాగే వర్గ పంచమాక్షరం వస్తూ ఉంటుందండి అక్కడ. వర్గ పంచమాక్షరం. అవును. ఓకే అండి, అస్తు. సర్వేభ్యో నమః. ఇంకేమైనా డౌట్ ఉంటే రేపు చూద్దామండి. ధన్యవాదాలు. హరి ఓం మహోదయ. హరి ఓం. జీ చెప్పండి. ధన్యవాదాలు గురుజీ. మీరు ఇప్పుడు వారం రోజుల నుంచి చెప్తున్నారు కదా, సోమవారం నుంచి. ఇప్పటి వరకు చెప్పింది పుస్తకం ఏదైనా ఉందా మహోదయ? మన దాంట్లో రాసుకునే సభ్యులు ఉన్నారు కదా, చాలా మంది రాసుకుంటున్నారు. మీకు వాళ్ళు అడిగితే పంపిస్తారండి. రామకృష్ణరావు గారు రాసుకుంటారు. అవునండి. ఫస్ట్ అండి ఒక రాసిన వాళ్ళు గ్రూప్ లో బాగా రాసిన వాళ్ళు ఉంటాయండి, అది మీరు గ్రూప్ లో పెట్టండి, ఒకరికైనా ఇంకా ఉపయోగపడుతుంది. ఓకేనా? పంపిస్తారండి, ఇబ్బంది లేదు. ఓకే అండి, అస్తు. నమస్తే. ధన్యవాదాలు మహోదయ. నమో నమః. ధన్యవాదాలు మహోదయ. ఓం నమస్తే సార్.